సరిహద్దులు దాటి వినిపించే మాటలు. భారత్ రావాలి, మాతో ఆడాలి, మేము గెలిచి చూపిస్తామంటూ సవాళ్లు విసిరారు. మైక్ ముందర మాటలు కోటలు దాటాయి. కానీ వారికి తెలియదు, మేము మౌనంగా ఉన్నామంటే అర్థం ఓడిపోయామని కాదు, మీ పతనాన్ని శాసించడానికి సిద్ధమయ్యామని. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతావు, టీమిండియాతో ఆట మొదలు పెడితే కాలి బూడిదవుతావు. మైదానంలోకి మా వాళ్ళు నీలిరంగు దుస్తులు వేసుకుని దిగుతుంటే అది కేవలం ఒక టీం కాదు, 140 కోట్ల మంది ఆశల సైన్యం. మీరు మమ్మల్ని రమ్మన్నారు, వచ్చాం. మీరు మమ్మల్ని ఆడమన్నారు, ఆడాం. కాని చివరకు మీ గడ్డపై మా జెండా రెపరెపలాడింది. ఎందుకంటే చరిత్ర సృష్టించేవాడు ఒక్కడైతే ఆ చరిత్రను తిరగరాసేవాడు భారతి. టాస్ పడింది, రక్తం ఉడికింది. బ్యాట్ పట్టి రోహిత్ శర్మ క్రీజుల్లోకి వస్తుంటే అది క్రికెట్ షాట్ కాదు, పాక్ బౌలర్ల గుండెల్లో తూట. ఒక 6, మరో 4. గాల్లోకి లేచిన బంతి బౌండరీ అవతల పడుతుంటే పాక్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇక విరాట్ కోహ్లీ బ్యాట్ చులిపిస్తుంటే క్లాస్ అంటే ఏంటో, మాస్ అంటే ఏంటో వారికి అర్థమైంది. స్కోర్ బోర్డు పరుగులు తీస్తోంది. పాక్ ఆశలు ఆవిరవుతున్నాయి. ఇక చేజింగ్లో వారు దిగారు. కానీ అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? జస్ప్రీత్ బుమ్రా. అతని యార్కర్లు చూస్తుంటే బ్యాటర్ల కాళ్లు వనకాల్సిందే. వికెట్లు గాల్లో గింగిరాలు తిరుగుతుంటే, స్టంప్స్ విరిగి ముక్కలవుతుంటే పాక్ ఆటగాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్ వేసి స్పిన్ మాయకు వారు బ్యాటర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. చివరి వికెట్ పడింది. స్టేడియం దద్దరిల్లింది. మా గెలుపు కేవలం స్కోర్ బోర్డు మీద అంకె కాదు, అది మా ఆత్మ గౌరవం. మమ్మల్ని ఆడమని సవాల్ చేసిన నోళ్లు మూతపడ్డాయి. గ్రౌండ్లో మేమే రాజులం, క్రికెట్ ప్రపంచానికి మేమే బాద్షాలం. గుర్తుంచుకోండి, సవాళ్లు విసరడం మాకు ఇష్టం ఉండదు. కానీ విసిరిన సవాల్ను స్వీకరిస్తే వెనక్కి తగ్గడం మా రక్తంలోనే లేదు. విక్టరీ అంటే టీమిండియా, టీమిండియా అంటే విక్టరీ.